డాక్టర్ ఉయ్యాల రామకృష్ణారావుని, రిటైర్డ్ కమిషనర్, ఏపీ వైద్యదాన పరిషత్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరులో కాకుండా తిరుపతిలోనే ఉంచాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. ఈ విషయాన్ని స్వయాన మన గౌరవ ఎమ్మెల్యే గారే అనౌన్స్ చేసి చాలా బాధపడుతూ ఈ యొక్క నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే నేను రాజకీయాలు కూడా వదిలేస్తాను అని ఆయన చెప్పడం ముదావహం. మేమందరం కూడా ఆయన ఇచ్చిన మాటని మెచ్చుకుంటున్నాం. గవర్నమెంట్ కూడా ఇచ్చిన ప్రామిస్ని, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలని మర్చిపోకుండా ఈ యొక్క. నా పేరు తిరుమల కృష్ణయ్య, వాకాడ మండల ఏపీ ఎన్జిఓ ప్రెసిడెంట్ని. ఈనాటి ఈ యొక్క గూడూరు డివిజన్ని తిరుపతిలో కలపడం విషయమై మీ ముందుకి తీసుకురావాలన్న అనేక ప్రభుత్వాలు ఆలోచించి రాష్ట్రాన్ని రెండు ముక్కలుగా చీల్చి ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి మనం కళ్ళారా చూస్తున్నాము. తెలంగాణ, ఆంధ్ర అని ఒక సమైకాంధ్రగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసి ప్రజలు ఇప్పటికీ కష్టాల్లో, ఉద్యోగస్తులు కష్టాల్లో ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడుంది. దాని మీద మళ్ళా నక్క మీద తాటికాయ పడ్డట్టు మళ్ళా జిల్లాని పునర్విభజించడం సరికాదు. మరి ఉద్యోగస్తులు పక్షాన్ని నేను కోరుకునేది మన గూడూరు డివిజన్ని నెల్లూరులో కలపాలని, తిరుపతిలో కలిపితే ప్రజలకి న్యాయం చేయలేమని ఉద్యోగుల పక్షాన్ని నేను కోరుకుంటున్నాను. అదే అన్యాయం జరుగుతుంది కదా. కందుకూరుకి ఎలాంటి సమస్య ఉందో గూడూరు కూడా అదే సమస్య. కందుకూరుకు ఒక న్యాయము, గూడూరుకు ఒక న్యాయమా? ఇది ఎక్కడ న్యాయం? ఇది ఇక్కడ ఈ మొత్తం రాష్ట్రంలో అన్యాయం జరుగుతున్నది ఇప్పుడు ఒక గూడూరుకే. ఇక మిగతా వాళ్ళందరికీ ఏదో ఒక విధంగా మీరు న్యాయం చేశారు. గూడూరును మాత్రం కక్ష పెట్టుకొని అన్యాయం చేసినట్టుంది, కానీ మీరేదో దీన్ని మాకు న్యాయం చేసినట్టు ఎవరికి అనిపించట్లేదు. దీన్ని మాత్రం మేము వదిలిపెట్టము. దీన్ని కంపల్సరీగా మాకు న్యాయం చేయండి. మేము ఇతడు తాగము. అన్ని గవర్నమెంట్ ఆర్డీఓలకు కానీ, జిల్లా కలెక్టర్ కానీ, జాయింట్ కలెక్టర్ కానీ మేము రిప్రజెంటేషన్ ఇస్తాము. అవసరమైతే అసెంబ్లీని కూడా ముట్టడిస్తామని మేము మనవి చేసుకుంటున్నాం. జై హింద్.